everyone, good afternoon and welcome to my channel. My channel name is Amma Premato Vijeta Vlogs anamata. Actually ivalu 2 vlogs pedtanu. Okati chinna recipe vlog and today vachesi ee topic entidante 3+ children ki ela raayadam nerpinchali anedi nenu topic chestunanu. That idi corona time kabatti schools levu kabatti vallaki intlo etla care teesukovalanedi nenu ee vlog dwara meeku cheptunnanu. సో మన పాపకు కానీ మన బాబుకి కానీ ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలనేది నేను ఈ బ్లాగ్ ద్వారా మీకు చెప్తున్నాను. అండ్ ఇంకొకటి మనకి ఫస్ట్ 3+ చిల్డ్రన్స్ కంటే ఓరల్లీ మనకి ఎలా అయినా చెప్పగలుగుతాం, బట్ రిటర్న్ పార్ట్ వచ్చేసరికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో రిటర్న్ పార్ట్ ఎలా నేర్పించాలనేది నేను ఈ బ్లాగ్ ద్వారా మీకు చెప్తాను. అండ్ ఓరల్ వచ్చేసి మనము మ్యాక్సిమం ఈజీగా నేర్చుకుంటారు వాళ్ళు. యూట్యూబ్లో నైట్స్ కానీ ఏవి కానీ పెట్టించేస్తే ఈజీగా నేర్చుకుంటారు. ఆల్ఫాబెట్స్కి విషయానికి వచ్చేసరికి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ దట్టు వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా కరెక్ట్గా కూర్చోలేరు. పెద్దవాళ్ళు కూర్చున్నంత పేషియన్సీగా చిన్నపిల్లలు కూర్చోలేరు. సో వాళ్ళకి ఎలా కూర్చోబెట్టాలి అనేది నేను ఈ బ్లాగ్లో కంటిన్యూ చేసినాను. కమ్ టు ద పాయింట్ వచ్చేసి ఏంటంటే 3+ చిల్డ్రన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్ ఎలా అంటే, ఫస్ట్ వాళ్ళు మరీ చిన్నగా ఉన్నారు, వాళ్ళ మెచ్యూరిటీ పవర్ ఇంకా పెన్సిల్ హోల్డింగ్కి కూడా రాలేదంటే ఫస్ట్ స్టెప్ మీరేం చేయాలంటే ఫస్ట్ ఒక రఫ్ బుక్ ఇవ్వండి. రఫ్ బుక్ ఇచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకోమని చెప్పండి. ఈవెన్ అట్లా అంటే పిచ్చి గీతలు గీసినా పర్వాలేదు ఫస్ట్ స్టేజ్లో. సో ఆ పిచ్చి గీతల ద్వారా వాళ్ళకి పెన్సిల్ హోల్డింగ్ అనేది నీట్గా క్లియర్గా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే స్లేట్ ప్రాక్టీసింగ్ మనం ఎంత చేయిస్తే డైలీ అంత అవుతుందన్నమాట. డైలీ ఇన్ని అవర్స్ అని కూర్చోబెట్టక్కర్లేదు. వాళ్ళు ఆడుతూ పాడుతూ అయినా ఒక 10 minutes కూర్చున్నా పర్వాలేదు. అండ్ ఇంకా స్లేట్ ప్రాక్టీస్లో కూడా మనం ఏంటిదంటే కరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఆల్ఫాబెట్స్కే వెళ్ళకండి. ఫస్ట్ ఇలా బేసిక్ స్ట్రోక్స్ ఉంటాయి, మీకు బేసిక్ స్ట్రోక్ బుక్స్ కూడా ఉంటాయి. అండ్ ఇట్లా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తే కూడా ఉంటాయి. సో ఇట్లా ఫస్ట్ బేసిక్ స్ట్రోక్స్ పెట్టియండి స్లేట్లో. అండ్ డైలీ వాళ్ళకి అంటే మీరు ఏదైనా సరే వాళ్ళ ఆడుతున్నప్పుడు అంటే బిల్డింగ్ బ్లాక్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఆ బిల్డింగ్ బ్లాక్స్తో కూడా స్టార్ట్ చేయమని చెప్పాలి. స్టాండింగ్ లైన్ అని చెప్పుకుంటే స్టాండింగ్ లైన్, ఈవెన్ స్టిక్స్తో కూడా స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్ అని కూడా మీరు చూపించవచ్చు అనమాట. సో ఈ బేసిక్ స్ట్రోక్ అనేది వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తే నెక్స్ట్ లెవెల్ ఏంటిదంటే ఆల్ఫాబెట్స్ ఎలా చెప్పాలి అంటే, మనము మామూలుగా కొంతమంది మదర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ABC ఇట్లా స్లేట్ మీద పెట్టించేస్తారు. సో ప్యాటర్న్ ఇట్లా పెట్టించేస్తే ఓకే, వాళ్ళు కొంచెం 4+ ఉన్నారనుకోండి వాళ్ళు ఓకే. బట్ ఇంకా వాళ్ళకి మెచ్యూరిటీ పవర్ రాలే పిల్లలకి ఏంటంటే ఫస్ట్ AB పెట్టించామనుకోండి, వీటికి ఆరో మార్క్స్ ఉండాలి. సో ఇట్లా ఈ లైన్ ఇటు వెళ్తుంది, ఈ లైన్ ఇటు వెళ్తుంది. సో ఇట్లా ఆరో మార్క్స్ పెట్టించి మనం చెప్తే కానీ వాళ్ళు లైఫ్ లాంగ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఏ అనేది ఇలానే రాస్తారు. కొంతమంది పిల్లలు ఉంటారు బేసిక్గా హెచ్ రాయమంటే కొంతమంది ఇట్లా రాస్తారు. సో దిస్ ఈజ్ ద రాంగ్ ప్యాటర్న్. యాక్చువల్లీ వాళ్ళు అలా రాయద్దు హెచ్, దిస్ ఈజ్ ద రైట్ ప్యాటర్న్. సో ఇట్లా రైట్ ప్యాటర్న్స్ అంటే మనం ఆరో మార్క్ పెట్టించి మన పిల్లలు ఎలా దిద్దుతున్నారు అనేది అక్కడ చూసుకున్నట్టయితే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఒక్కసారి రాంగ్ దిద్దడం ప్రాక్టీస్ అయిందనుకోండి అలాగే కంటిన్యూ అవుతుంది. సో మనము దిద్దేటప్పుడు కాస్త కొంచెం ఇట్లాంటివి ట్రిక్స్ ఫాలో కావాలి. సో ఏ అయిపోయింది, బి అయిపోయింది, బి నేర్చేసుకున్నాడు, సి నేర్చుకున్నాడు, డి నేర్చుకున్నాడు. సో ఈ డీని వరకు నేర్చుకున్నాక మనము వాళ్ళకి ఒకసారి టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేయాలి? సో మనం ఏం చేయాలంటే రౌండ్ సర్కిల్స్ చేయాలి. సర్కిల్స్ వేసి సర్కిల్ బి, ఇక్కడ సర్కిల్ బి అని పెట్టాక ఇక్కడ బి, ఏ, సి, డి, బి, సి, బి, ఏ, ఇట్లా వాళ్ళకి కన్ఫ్యూజింగ్ లెటర్స్ ఇవ్వాలి. సో వాళ్ళకి కంపల్సరీ ఇక్కడ బి సర్కిల్ చేయనా అని చెప్పినప్పుడు కంపల్సరీ బి అనేది మన పిల్లలు బాగా పర్ఫెక్ట్ అయినప్పుడు ఇట్లాంటి ట్రిక్స్ చేస్తే కానీ వాళ్ళకి లైఫ్ లాంగ్ అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే ఇట్లా ఈ ప్యాటర్న్ అయిపోయింది ఓకే. నెక్స్ట్ ABCD. సో ఈ ABCDకి మ్యాచింగ్ సేమ్ లెటర్స్ అనమాట. మ్యాచింగ్ సేమ్ లెటర్స్ అంటే ఇప్పుడు
ఇక్కడ సారీ సి ఏ డి బి ఇలా ఇచ్చామనుకోండి, వాళ్ళు తిని ఏకి ఏ, బికి బి, సికి సి, డికి డి, ఈ మ్యాచింగ్ సేమ్ లెటర్స్కి మ్యాచ్ చేస్తారు. సో ఇలా ఎవ్రీ 4 లెటర్స్కి మనం మన పిల్లల్ని ఇట్లా టెస్టింగ్ చేసుకున్నామంటే, అండ్ పిక్చర్ ఐడెంటిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే ఏ ఫర్ యాపిల్ ఇచ్చేసి మళ్ళీ బాల్, క్యాట్ అవన్నీ ఇచ్చేసి ఏ లెటర్ ద్వారా ఏ వర్డ్ స్టార్ట్ అవుతుంది అనేది మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, కంపల్సరీ అది ఫాలో అయినారనుకోండి పిల్లలు 100% కంపల్సరీ ఒక బేసిక్ స్టాండర్డ్కి వచ్చేస్తారు. అండ్ బేసిక్ స్ట్రాంగ్గా ఉంటేనే మన పిల్లలు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినా కానీ, ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళినా కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఏబిసిడీస్ ఇలా చెప్పాను. నెక్స్ట్ ఏబిసిడీస్ అయిపోయినాక మళ్ళీ వర్డ్స్ ఎట్లా రాయాలి, వర్డ్స్ కంటిన్యూషన్ ఉంటుంది. సో సిఏటి క్యాట్ రాయాలి, డిఓజి డాగ్ రాయాలి అన్నారు అనుకోండి. సో మనం ఎప్పుడైనా కానీ చెక్స్ రూల్స్ అనేది యూజ్ చేయొద్దు పిల్లలకి. ఎప్పుడైనా కానీ చెక్స్ రూల్ దేనికి యూజ్ అవుతుందంటే 1 to 3కి యూజ్ అవుతుంది. సో ఆల్ఫాబెట్స్కి మనం ఎప్పుడు కూడా 4 రూలే యూజ్ చేయాలి. అంటే ఒక స్టేజ్ వచ్చే వరకు మనం ఈ 4 రూల్ బుక్ ఉంటుంది, ఈ 4 రూలే యూజ్ చేయాలి. సో స్టార్టింగ్ మనం ఇక్కడ సిఏటి క్యాట్ పెట్టించాము. సో స్మాల్ లెటర్ అంటే ఇప్పుడు ఇంకా స్మాల్ లెటర్ స్టేజ్కి రాలేదు కాబట్టి మనం ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్లో వాళ్ళకి సిఏటి క్యాట్ పెట్టించాము. ఈ 4 రూల్ బుక్ అనేది తీసుకున్నాక మనము సిఏటి క్యాట్. సో ఈ క్యాట్ మళ్ళీ వాళ్ళు రాయాలి. సో మనం ఏం చేయాలి, ఈ 4 రూల్ కింద సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇట్లా డాట్స్ పెట్టాలి. ఓన్లీ ఇట్లా డాట్స్ పెట్టాలి. సో ఓన్లీ ఇట్లా 2 స్టెప్స్ చేసినాక ఫస్ట్ స్టెప్లో వాళ్ళు నేర్చుకుంటారు, మనం చూపించాలి ఇలా సిఏటి క్యాట్. సో మళ్ళీ ఇది అలవాటు అయినాక వాళ్ళ కింద ఆటోమేటిక్గా రాసేస్తారు. సో ఇలా రాయడం వల్ల వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్మాల్ లెటర్స్ కూడా మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎలా నేర్పించాలంటే డాట్స్ వైజ్ నేర్పించాలి. అది నేను తర్వాత బ్లాగ్లో చెప్తాను. సో ఇప్పుడు ఈ బ్లాగ్ వచ్చేసి ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ వరకు చెప్తున్నాను. సో ఇట్లా ఈ హ్యాండ్ రైటింగ్ ఇలా వస్తుంది. అండ్ వీళ్ళకి ఏం చెప్పాలంటే రాసేటప్పుడు కొంచెం దగ్గర రాయమని చెప్పాలి. అండ్ బేసిక్స్ కూడా కంపల్సరీ స్ట్రాంగ్గా ఉండాలి. డైలీ 2 లెటర్స్ అన్నా నేర్పించండి. పెద్ద హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే నేను రోజ్ పూల రెసిపీ చెప్తాను మీకు. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ముందుగా నేను మైదా పిండి తీసుకున్నాను. సో అందులో ఒక 4 ఇలాచీస్ దంచి వేసాను. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు చూడండి. అండ్ ఇక్కడ మనము ఎగ్స్, దీంట్లో ఎగ్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఎగ్స్ అనేది ఇందులోనే వేసుకోవాలి. అండ్ దీనికి మీ మ్యాక్సిమం 1 kg పిండికి మనకి 4 eggs కంపల్సరీ పడతాయి. అండ్ 1/2 kg పిండి అయితే మీరు తీసుకుంటే మాత్రం 2 eggs కంపల్సరీ పడతాయి. అండ్ షుగర్ 1 kgకి ఒక 3 pounds అన్నమాట. అంటే 1/2 kgకి 1/4 kg ఎక్స్ట్రా పడుతుంది అన్నమాట షుగరు. సో మధ్యలో మనం చెక్ చేసుకోవచ్చు షుగర్ అనేది సరిపోయిందా లేదా అనేది. పిండి కలిపినాక కూడా మనం చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను పిండికి ఇక్కడ 1 kg పిండి తీసుకున్నాను అనమాట. 1 kg పిండికి 4 eggs యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి షుగర్ అనమాట. షుగర్ వచ్చేసి మనకి 3 pounds పడుతుంది. సో ఈ 3 pounds షుగర్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకున్నాక మళ్ళీ మిగతా షుగర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ స్వీట్ అయితే తినబుద్ధి కాదనమాట. అండ్ ఈ కరోనా టైంలో పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మధ్యలో స్నాక్స్కి కూడా బాగుంటుంది. సో ఈ రెసిపీ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను. వాళ్ళు మా చిన్నగా ఉన్నప్పుడు ఇలాగే చేసేవాను అనమాట. సో మా పిల్లలకి నేను షాప్ ఐటమ్స్ ఏవి తినిపించను. సో ఎప్పుడైనా ఇంట్లోనే ఏదో ఒకటి తయారు చేసి తినిపిస్తాను కాబట్టి ఇవాళ ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఈ స్నాక్స్. దట్టు ఇంకోటి మా హస్బెండ్ బర్త్డే ఉంది ఇవాళ. సో ఆయన కోసం ఈ స్పెషల్ డిష్ అనేది రెడీ చేశాను. ముందు పిండి కలిపినాక మళ్ళీ మీతో మాట్లాడతాను.
పిండి అనేది ఇంత లూజ్గా కలుపుకోవాలి, అంత గట్టిగా కాదు, అంత లూజ్గా కాదు, మామూలుగా ఇట్లా కలపాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్లో ఈ స్పూన్ అనేది కంపల్సరీ కంటిన్యూగా ఆయిల్లోనే ఉండాలి. అండ్ నేను ఇక్కడ ఫస్ట్ వేసింది చూడండి, ఇది ఇక్కడ ఇలా అవుతుంది. సో ఇది ఇలా బ్రౌనిష్ కలర్ రాగానే మనం తీసేసేయాలి. ఫస్ట్లో మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఆఫ్టర్ తర్వాత మీకు చాలా గట్టిగా ఉంటుంది, ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. మళ్ళీ ఇది ఇట్లనే ఆయిల్లో హీట్ ఉన్నాక మళ్ళీ ఇది తీసి మళ్ళీ ఇలా ముంచాలి. ముంచిన తర్వాత హాఫే ముంచాలండి. హాఫ్ ముంచిన తర్వాత మళ్ళీ ఆయిల్లో ఇలా ఇలా అనాలి, అంటే అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇది సైడ్కి ఆయిల్లోనే పెట్టాలి. ఆయిల్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇది మనకి ఇది అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. సో ఇది అనమాట ప్రాసెస్. సో కంపల్సరీ ట్రై చేసి చూడండి, కంపల్సరీ చాలా స్వీట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మనకి చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి. సో ఫస్ట్ రెసిపీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ బటన్ ఉంటుంది కదా, కంపల్సరీ నా వీడియోస్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది బెల్ బటన్ ద్వారా. సో ఇది అనమాట ఫైనల్లీ మన రోజ్ పువ్వు అనేది ఇలా ఈ షేప్లో ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇక్కడ బ్రౌనిష్ కలర్లో ఉంది చూడండి. సో మళ్ళీ దాన్ని ఇట్లా చేసేసుకొని ఇట్లా చేసుకుంటే పిల్లలు చాలా స్వీట్గా తింటారు. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, మేడం ఎగ్స్ కలిపారు కదా, ఎగ్స్ స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి, ఎగ్స్ స్మెల్ రాదండి. ఎందుకంటే మనం ఇలాచీ పౌడర్ వేస్తాం కాబట్టి ఆ స్మెల్ అనేది దీనికి డామినేట్ చేసేస్తుంది. సో డామినేట్ చేసేయడం వల్ల మనం తింటుంటే మనకు అస్సలు ఆ స్మెల్ అనేది అస్సలు రాదు. సో థ్యాంక్ యూ.